ఇక తాజాగా మరొక వార్త కూడా వచ్చింది. ఏంటి అంటే ఫేక్ ఆధార్‌తో శ్రీవారి టికెట్లు తీసుకున్న వ్యక్తి అరెస్ట్ అని చెప్పేసి. దీని గురించి కూడా మనం మాట్లాడాలి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డుతో ఫేక్ టికెట్లు ఇప్పుడు భక్తుడు తీసుకోవచ్చు, లేకపోతే రేపు ఆగంతకులు కూడా తీసుకోవచ్చు. అలాగే భక్తుడి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. మరి ఈ తప్పు ఇంకెవరూ చేయలేదా? మరి అధికారులందరూ కూడా నిర్లక్ష్యం వహించబట్టే కదా ఇది జరిగింది. ఖచ్చితంగా. భక్తుడైతే ఇంకా ఒక సాఫ్ట్ కార్నర్ చూడొచ్చు, శ్రీవారిని ఎలాగోలా దర్శించుకోవాలి అనేది. అవును, చాలా మంది భక్తుల ఆత్రం కూడా అదే. ఇప్పుడు ఏదో ఇప్పుడు కొంతమంది బ్రోకర్లను ఆశ్రయిస్తూ ఉంటారు దర్శనాల టికెట్ల కోసం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆశ్రయిస్తారంటే వాళ్ళకి దేవుడి మీద ప్రేమ ఎక్కువ, దేవుడిని ఏదోలా చూడాలి. కానీ ఏదోలా చూడాలంటే మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అయ్యే పని కాదు. ఎందుకంటే మనకి విఐపి లెటర్లు రావు. టీటీడీ అధికారులకు రిక్వెస్ట్ చేసుకుంటే మనం చేసే పోరాటాలకి మనకి మామూలు దర్శనం ఇవ్వటం ఎక్కువ, పునరావృతం అనేవాళ్ళు తప్ప మీకు చేపిస్తామనే వాళ్ళు లేరు. పోనీ లక్కీ డిప్పులు అని చెప్పేసి కొత్తగా పెట్టారు. సుప్రభాతం, తోమాలు ఇటువంటివన్నీ కావాలి అంటే కనుక లక్కీ డిప్పులతోటి ఏంటి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 100 కోట్ల మంది హిందువులు, 100 కోట్ల మందికి ఏదో ఒక సందర్భంలో స్వామిని చూడాలని అనిపిస్తుంది. కానీ వీళ్ళు రోజుకి లక్కీ డిప్ ద్వారా ఇచ్చే టికెట్లు ఎన్ని అంతా కలిపితే ఒక 500 ఉంటాయి, 1000 ఉంటాయి. ఇప్పుడు 1000 వేసుకుందాం యావరేజ్. ఆ 1000లో సుప్రభాత సేవ 2 రోజులు, తోమల సేవ 2 రోజులు ఉంటుంది, సుప్రభాత సేవ 5 డేస్ ఉంటుంది. అందులోనూ వీకెండ్స్లో లెటర్స్ యాక్సెప్ట్ చేయరు, లక్కీ డిప్లు యాక్సెప్ట్ చేయరు. అంటే రోజుకి 1000 మందిని యావరేజ్ వేసుకున్న సంవత్సరానికి 3,65,000 మందికి మాత్రమే ఇస్తారు. అంటే ఈ 100 కోట్ల మందిలో 3,65,000 మంది లక్కీ ఫెలోస్ అని చెప్పేసి మీరు చెప్తానిక మీరు లక్కీ డిప్ పెట్టింది. ఆల్టర్నేటివ్ చూడండి, స్వామివారి టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ఏంటో. ఎందుకంటే సుబ్బరామరెడ్డి అనే అతను టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు 60 సంవత్సరాలకి సరిపడే టికెట్లన్నీ బుక్ చేసేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ పేరుతో అని చెప్పేసి చెప్తున్నారు, బ్లాక్ చేశారని చెప్తున్నారు. మరి ఆ స్కామ్ ఏమైంది, దాని దారి ఏంటి, ఆ టికెట్లు ఏమైనాయి, అసలు మొత్తంగా ఏ టికెట్లు ఎన్నెన్ని ఇస్తున్నారు, విఐపి కోటాలో కావచ్చు, జనరల్గా కావచ్చు, లక్కీ డిప్లో కావచ్చు, ఎట్లయినా కావచ్చు, ఎన్ని ఇస్తున్నారు బయట పెట్టండి లిస్ట్. అసలు అరే ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో, ఎన్ని టికెట్లు ఇస్తున్నారో దారి తెన్ను తెలియకుండా భక్తులు ఇబ్బంది పడుతుంటే ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని పట్టుకుని మేము పీకి పగలు తీస్తాం, కట్ల కట్టేసామంటారు. ఏమంటే ఒకే తన అధికారాన్ని ఉపయోగించుకుని రోజా గారు ఒక్కొక్కసారి 80 మందిని 100 మందిని తీసుకుని వెళ్ళారంట ఒక లెటర్ మీద. వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కసారి 150 మందిని తీసుకెళ్ళాడు ఒకేసారి. ఇక మంత్రి చెవిరెడ్డి కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళ గురించి కూడా ఎంతోమంది వెళ్ళారు. వీళ్ళందరికంటే ఈ రోజా ఇంకా రోజా అత్యధిక సార్లు ఆవిడ వెళ్ళారు. ఈ అంత దారుణం ఏంటంటే షేక్ షాబ్జీ అని చెప్పి చచ్చిపోయిన ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ముస్లిం వ్యక్తి. అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఒక 6 months బ్యాక్. అతను నెలకి దాదాపు 2.5 నుంచి 3 లక్షల రూపాయలు ఈ టిక్కెట్లు దర్శనాలు చేయించి సంపాదించుకున్నాడట. టీచర్స్ యూనియన్ ద్వారా గెలిచిన వ్యక్తి. మరి అతని మీద ఈరోజున్న కేసులు పెట్టారా, అరెస్టులు చేశారా? సామాన్య భక్తులు, అధికారంలో ఉన్నవాడు, అధికారం చేతిలో ఉన్నాడు, ఏం చేసినా ఎవడు పట్టించుకోడు. దేవుణ్ణి చూడాలని ఆత్రంలో చేసిన వ్యక్తిని ఓకే చిన్నదా పెద్దదా అరెస్ట్ చేశారు, అది తప్పే ఒప్పుకుంటాం. కానీ మరి ఈ తప్పు చాలా మంది చేశారు కదా, వాళ్ళందరిని ఎందుకు ఇచ్చేశారు? ఈ తప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇతనికి? ఎందుకు అంటే ఇది మొదటిసారి కూడా కాదు, 2023లో కూడా ఇట్లాంటివి జరిగినాయి. మొత్తం 400 సార్లు ఫేక్ ఆధార్తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 20 సార్లు స్వామివారి సుప్రభాత టికెట్లు చూశాడట. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు 90 డేస్కి ఒకసారి అని ఒక దరిద్రపు రూల్ పెట్టారు. ప్రపంచంలో ఏ మతస్థుడికి మక్కా ఇవాళ వెళ్ళిపోతే డబ్బున్న రేపు కూడా వెళ్ళొచ్చు, అంతేగాని నువ్వు ఇవాళ వచ్చావు కాబట్టి 10 సంవత్సరాల తర్వాతే రావాలి, లేదా సంవత్సరం తర్వాతే రావాలని ఎవరు రూల్ పెట్టరు. వాటికన్కైనా అదే రూలు, ఇంకో చర్చికైనా అదే రూల్. కానీ మరి మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం 90 రోజులకు ఒకసారి వెళ్ళాలనే రూల్ ఏంటి? ఇదే రూల్ ఇంతకుముందు 180 డేస్ అని పెట్టారు, దీన్ని సంవత్సరానికి ఒకసారి చేస్తామన్నారు. మరి ఇప్పుడు 90 డేస్కి ఒకసారి చూడమంటే ఏమో నాకే ఉంటుందండి, ఎవ్రీ 30 డేస్కి ఒకసారి అన్నా చూడాలనిపిస్తుంది. నాకు డైలీ చూడాలనిపిస్తుంది, అట్లీస్ట్ ఎవ్రీ 30 డేస్కి ఒకసారి చూడాలనిపిస్తుంది. ఈరోజు నాకు 90 డేస్ దాకా ప్రతిబంధకం ఉంది. మరి అలా ఇష్టం లేదేమో, వెళ్ళాడేమో. దీన్ని అంత ప్రచారం చేసేస్తున్నారు కదా. మరి అసలు మన మతం కాని వాళ్ళు కొండపైన వ్యాపారాలు చేసుకుంటా కోట్లు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇలాంటి అమాయకులను ఎందుకు పట్టుకుంటారు? మెయిన్ పాయింట్ అసలు 400 సార్లు ఫేక్ ఆధార్తో రిజిస్ట్రేషన్ ఎలా చేశాడు, అధికారులు ఏం చేస్తున్నారు? అదే మరి వెబ్సైట్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ వాళ్ళు చూసుకోవాలి, టెక్నికల్ టీం చూసుకోవాలి. మరి అంటే వీడెవడో 1-2 సార్లు అంటే ఓకే. దీంతో శ్రీధర్ వెనక ఎవరున్నారు అనే అంశాలపై విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. అసలు విజిలెన్స్ అధికారులు నైరాశ్యం మనకి ఎవరున్నారో చూడాలి. వీళ్ళ ఇప్పుడు ఇతని వెనక ఎవరున్నారు అని ఆలోచన చేయటం మంచిదండి. అలాగే మనం ఇచ్చిన ప్రతిదాని వెనకాల కూడా వీళ్ళు కావాలని చేస్తున్నారా, వీళ్ళ వెనక ఎవరి నుండి చేపిస్తున్నారా అనేది కూడా విచారణ జరపాలిగా. మరి అవి ఎందుకు జరపట్లా? ప్రతి అంశం మీద కూడా స్పందించాలిగా. మరి ఈ సెలెక్టివ్ ఏవైతే ఉన్నాయో, సెలెక్టివ్ దాన్ని ఏమంటారు, సింపతి అన్నారా, సెలెక్టివ్ యాక్షన్స్ అనాలా, అప్రోచ్ అనాలా, ఏవైతే ఉన్నాయో అవి టీటీడీ అధికారులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా. సో ఇప్పుడు థామస్ గారిని శ్రీ థామస్ గారు అన్నంత దాంట్లో ఉన్న శ్రద్ధ మేము సంధించిన ప్రతి ప్రశ్నలో
అర్థం ఉందా లేదా అని పరీక్షించి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంత శ్రద్ధ దాంట్లో కూడా కనబరచాలి. అండ్ ఇంకోటి వీళ్ళు కేసులు పెడతాం అంటున్నారు. పెట్టండి సార్, కేసు పెడుతున్నారు అంటే మీరు నేరుగా మాతో యుద్ధానికి దిగుతున్నట్టు లెక్క హిందూ సంఘాలతోటి. మేము మీతో ఆల్రెడీ యుద్ధానికి దిగి 10 ఏళ్ళు అయింది, ఇప్పటికీ నడుస్తూనే ఉందా యుద్ధం.